హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో చాలా రోజుల తర్వాత చాలామంది అన్న డ్రాయింగ్ సంబంధించి, ఆర్ట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి వీడియోలు మానేసో ఆ డిఎస్సి సిలబస్ సంబంధించి వీడియో చేస్తే మా అందరికి యూజ్ అవుతుందని చాలామంది అడగడం జరిగింది. ఇంతకుముందు కొన్ని జాబ్స్ మీద నేను చెప్పడం జరిగింది. అయితే ఈసారి ఆ డిఎస్సికి సంబంధించి, ఆర్ట్ సిలబస్కి సంబంధించి ముఖ్యమైన కంటెంట్ ఇప్పుడు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కంటెంట్ ఏంటంటే, మనం కలర్ చూసాం, కలర్ కాంబినేషన్ చూసాం, కలర్స్లో రకాలు కూడా చూసాం. అయితే డిఎస్సిలో మరో ముఖ్యమైనటువంటి బిట్స్ ఎక్కువ అడగడానికి అవకాశం ఉన్నటువంటిది ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉంది. అది ఏంటంటే, గ్రేట్ ఆర్టిస్టుల గురించి ఒక 2-3 బిట్లు క్లియర్గా అడుగుతున్నాడు వాడు. ఈ గ్రేట్ ఆర్టిస్టులు ఎవరో, ఆ గ్రేట్ ఆర్టిస్టులు అనే వాళ్ళ యొక్క జీవిత చరిత్ర ఏంటి, వాళ్ళు ఏ పెయింటింగ్ చేశారు, ఏ పెయింటింగ్లో స్పెషలైజేషన్, ఇది అడుగుతున్నారు వాళ్ళు. దాని మీద నేను ఎక్కువగా వెళ్ళకుండా బ్రీఫ్గా కేవలం 5 minutesలో సింపుల్గా వాళ్ళ బయోగ్రఫీ వివరించడం జరుగుతుంది. దీన్ని ఒకసారి గమనించండి. ఇదేంటంటే, మనం అందరం అక్కర్లేదు, ఇంపార్టెంట్ ఒక 5-6 గ్రేట్ ఆర్టిస్టులు అయితే సరిపోతే. అందులో హీరో చెప్పుకునే వ్యక్తి ఎంఎఫ్ హుస్సేన్. ఎంఎఫ్ హుస్సేన్ గారి గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత చెడ్డది, మంచిది కాదు. ఎందుకంటే ఆయన గ్రేట్ పర్సన్. ఆయన గురించి ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కానీ తక్కువ టైంలో మనం చెప్పుకోవాలి. కాబట్టి ఆయన యొక్క గొప్పతనం, ఎందుకు గ్రేట్ ఆర్టిస్ట్ అన్నారంటే, దగ్గర ఆయన ఒక పేదరికం నుంచి వచ్చి 75 ఏళ్ళ వరకు కూడా ఆయన గ్రేట్ ఆర్టిస్ట్ అన్న సంగతి బయటికి రాలా. అంటే 75 ఏళ్ళు కూడా ఆయన కష్టపడి ఆ తర్వాత మంచి గుర్తింపు పొందారు. అంటే అప్పటిదాకా ఓపిక పెట్టారు. కాబట్టి మన ఎంఎఫ్ హుస్సేన్ గారిని గ్రేట్ ఆర్టిస్ట్ అని తప్పకుండా చెప్పుకోవాలి. అయితే ఈ ఎంఎఫ్ హుస్సేన్ గారు ఎవరో ఏంటి అని చెప్తే, ఫస్ట్ ఈయన మన ఇండియాకి సంబంధించినటువంటి ప్రముఖమైన ఆర్టిస్ట్. ఈయన దగ్గరగా మహారాష్ట్రకి సంబంధించినటువంటి పందరీపురం అంట, ఈ గ్రామంలో జన్మించారు. అయితే ఈయన అసలు పేరు మక్బుల్ ఫిదా హుస్సేన్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఎంఎఫ్ హుస్సేన్ గారి యొక్క మెయిన్ నేమ్ ఏంటి అని అడిగితే మనం మక్బుల్ ఫిదా హుస్సేన్. ఈ బిట్టు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఈయన చిన్నప్పుడే ఈయన తల్లి చనిపోయింది. మళ్ళీ ఈయన నాన్నగారు 2వ పెళ్లి చేసుకుని ఈయన కూడా వెళ్ళిపోయారు. అంటే హుస్సేన్ గారి యొక్క జీవిత చరిత్రలో చిన్నప్పుడే తల్లి చనిపోయింది, ఫాదర్ కూడా లేకుండా వెళ్ళిపోయారు. అంటే ఈయన చిన్నప్పుడే ఒక అనాథలా బతికినటువంటి ఒక వ్యక్తి. సరే, ఈయన మొత్తానికి ముంబైకి సంబంధించినటువంటి జేజే స్కూల్, జేజే, ఈ స్కూల్లో వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రారంభించారు. ఈయన ఎడ్యుకేషన్ ప్రారంభించిన తర్వాత అప్పట్లో జాబులు లేవు. ఈయన ఏదైనా వృత్తికి సంబంధించి దగ్గరగా 1937లో ఈయన సినిమా బోర్డులు, ఆటోలు ఉంటే ఆటోల క్రిందన చిన్న నెంబర్ ప్లేట్స్ రాసుకునేవారు. అప్పట్లో 50 నుంచి 100 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. అంటే ఆయన తక్కువ టైం నుంచే చాలా తక్కువ జీతంతో అయిన ఆర్టిస్ట్గా ఎదిగారు. ఆ తర్వాత 1941లో ఈయన వివాహం చేసుకున్నారు. 1941లో వివాహం చేసుకున్న తర్వాత
ఈయనకి 2 కుమార్తెలు 3 కుమారులు, అంటే 2 అమ్మాయిలు 3 కొడుకులు జన్మించారు. ఈ సంతానం తర్వాత ఈయన ఏదో ఒక స్పెషలైజేషన్, నాకు ఒక ఆర్ట్ ఉండాలి, అందరిలో కాదు, నాకంటూ ఒక స్పెషలైజేషన్ ఏర్పరచుకోవాలని చెప్పి 1941లో తనకంటూ ఒక స్టైలైజేషన్తో ఒక ఆర్ట్ ఏర్పరచుకున్నారు. ఆ ఆర్ట్ పేరు ఏంటంటే క్యూబిజం. మీకు తెలిసిందే. ఈ క్యూబిజం అనేది ఏంటంటే క్యూబ్, ఒక బాక్స్ ఆకారంలో ఉన్నటువంటి ఒక షేప్స్తో ఆయన పెయింటింగ్స్ మొదలుపెట్టారు. మనం జనరల్గా వేసేస్తాం, కానీ ఆయన ఆ పెయింటింగ్స్ క్యూబిజం టైల్లో తన స్టైల్లో తను చేయడం మొదలుపెట్టారు. చేసిన తర్వాత ఇందులో ఎక్కువగా ఆయన తీసుకున్న కంటెంట్ మనం అబ్జర్వ్ చేస్తే దగ్గర దగ్గర పురాణాలు, జంతువులు ఎక్కువ కనిపిస్తాయి, యుద్ధ సంఘటనలో ఉన్నటువంటి గుర్రాలు, రథాలు, వీటికి సంబంధించి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆనాటి యుద్ధాలని కెమెరాలు లేని టైంలోనే ఆయన సొంత స్కెచ్లతో చిత్రించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఈయన 1950లో దగ్గర దగ్గర యూరప్, అమెరికా లాంటి పెద్ద పెద్ద విదేశాల్లో ఎగ్జిబిషన్ ఇచ్చారు. ఎగ్జిబిషన్ ఇచ్చిన తర్వాత ఇంకొక మంచి గుర్తింపు అయితే వచ్చింది. వచ్చిన తర్వాత 1967లో ఈయన ఒక సినిమా తీయడం, సినిమా చూడడం కూడా జరిగింది. ఈ సినిమాలో మన ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంఎఫ్ శని గారికి ఎందుకో కానీ బాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి మాధురి దీక్షిత్ అంటే చాలా ఇష్టమైంది. ఈయన ఆయన యొక్క అంటే అందచందాలు కానివ్వండి, వస్త్రధారణ కానివ్వండి, లేదా ఆయన యాక్టింగ్ కానీ ఈవిడికి బాగా నచ్చి ఈయన ఏం చేశారంటే దగ్గర దగ్గర ఆ రోజుల్లో వచ్చినటువంటి హమ్ ఆప్కే ఐన్ కౌన్ అని ఈ సినిమాని దగ్గర దగ్గర ఒక 100 సార్లు చూసి అందులో ఉన్నటువంటి హీరోయిన్ యొక్క భంగిమలను వివిధ రూపాల్లో, స్కెచ్ల రూపంలో, ఆయిల్ పెయింటింగ్ రూపంలో చిత్రించి మాధురి దీక్షిత్ గారిని పిలిచి ఎగ్జిబిషన్ కండక్ట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్ చాలా చాలా మంచి పేరు తెచ్చుకున్నది. అదే టైంలో ఈయన అదే మాధురి దీక్షిత్ పెయింటింగ్ కాకుండా గజిగామని అనే సినిమా కూడా తీయడం జరిగింది. ఇక ఈయన ఫైనల్గా ఎంత మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఈయన దగ్గర దగ్గర మనకి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దేనివల్ల పేరు తెచ్చుకున్నారో ఆ పేరుతో పాటు విమర్శలు కూడా తెచ్చుకున్నారు. ఆ విమర్శలు ఏంటంటే సరస్వతీదేవిని, అదేవిధంగా భరతమాతని కూడా నగ్నంగా చూపించారు. నగ్నం అంటే మరీ నగ్నంగా ఏమీ కాదు, ఆయన ఆర్టిస్ట్ రూపంలో వస్త్రాలని కాస్త పలచగా చూపించారు. దానిని బయట హిందువులైనటువంటి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసి హిందూ దేవుడిని ఈ విధంగా చిత్రీకరించకూడదని చెప్పి ఆ రోజుల్లో పెద్ద ఉద్యమమే చేశారు. అయితే ఆయన కూడా విమర్శనాత్మకంగా లేదా ఆ డ్రెస్ తన భావంలో ఎందుకు గీశారో ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ ఇది. ఆయన వ్యూలో ఆర్టిస్ట్ రూపంలో కరెక్ట్ అంటారు ఆయన, మిగతా వాళ్ళందరూ కూడా అది తప్పు అంటారు కొంతమంది. ఏది ఏమైనా ఆర్టిస్ట్ యొక్క భావాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒక ఆర్టిస్ట్గా. ఇది విమర్శనాత్మకంగా ఎంఎఫ్ఎన్ అంటే బయటికి రావడానికి ఆ 2 పెయింటింగ్స్ కూడా సరస్వతీదేవి నగ్న చిత్రం, భారతమాత యొక్క నగ్న చిత్రం కూడా ఎక్కువ ఆయనకి విమర్శలకి తీసినటువంటి ఒక 2 చిత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ ఈయన పౌరసత్వం తీసుకున్నారు. ఏంటి ఖతార్ అనే పౌరసత్వం తీసుకుని దానిలోనే చివరి వరకు కూడా వెళ్ళారు. ఇక ఫైనల్గా మరీ గొప్పదనమాట అంటే ఈయన యొక్క ఆర్ట్ అంటే ఎక్కడో 100% మెచ్చుకుని
ఎక్కడో 2 పాయింట్లు విమర్శించినప్పటికీ కూడా ఆయనకి భారతదేశం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి గ్రేట్ బిరుదులు ఇచ్చి ఆయన సత్కరించింది. అంటే ఆయన ఆర్ట్కి గౌరవం తెచ్చింది. ఇక ఫైనల్గా ఎంఎఫ్ సెన్ గారు దగ్గర ఈ వృత్తిలో ఆర్టిస్ట్ వృత్తిలోనే కొనసాగుతూ చివరికి 95 సంవత్సరాలు బతికి 2011 జూన్ 9వ తేదీన ఆయన కన్నుమూశాయి. ఇది ఎంఎఫ్ సెన్ గారి యొక్క జీవిత చరిత్ర. మరి ఎంఎఫ్ సెన్ గారి నుంచి ఒక ఆర్టిస్ట్గా మనం ఏం నేర్చుకోవాలంటే, చిన్నప్పటి నుంచి పేదరికం నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి, అదే విమర్శ మన దాంట్లో కూడా చిన్నప్పుడే ఆర్టిస్ట్కి చాలా శ్రమలు కలుగుతాయి, దాని నుంచి మనం బయటపడాలి, అదొక గుణపాఠం. రెండవది, ఆయన కష్టాలు ఓర్చుకుని 75 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా తన వృత్తిని మానేయకుండా 75వ సంవత్సరంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎంఎఫ్ సెన్ గారు. ఇక చివరిగా తన భావాలను వ్యక్తం చేస్తూ మంచి ఎగ్జిబిషన్స్ ఇచ్చి తన పెయింటింగ్లు ₹1,00,00,000 దాకా తీసుకెళ్ళినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మన ఎంఎఫ్ సెన్ గారు అని చెప్పుకోవచ్చు. సో ఆయన ఒక విధంగా మన అందరికీ కూడా నిదర్శనం. ఒక ఆర్టిస్ట్కి అయితే మనం గర్వపడాల్సినటువంటి వ్యక్తులు. ఇక ఫైనల్గా మరి డిఎస్సిలో ఈయన గురించి ఏం అడగచ్చు అంటే, ఎంఎఫ్ సెన్ గారి యొక్క అసలు పేరేంటి, లేదా ఎంఎఫ్ సెన్ గారు ఏ స్కూల్లో చదువుకున్నారు, లేదా ఎంఎఫ్ సెన్ గారు చిత్రించినటువంటి పెయింటింగ్లో ప్రత్యేకత ఉంటుంది, దాన్ని క్యూబిజం అంటాం. ఆయన శైలి ఏంటి, ఇది ఒకటి అడుగుతారు. అలాగే ఎంఎఫ్ సెన్ గారికి వచ్చినటువంటి అవార్డ్స్ ఏంటి, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్. ఈ 4 క్వశ్చన్లు కూడా అడగడానికి అవకాశం ఉంది. ఒకవేళ క్వశ్చన్స్ అడగకపోయినప్పటికీ కూడా మీరే కనుక నిజమైన గ్రేట్ ఆర్టిస్టులు లేదా డ్రాయింగ్ టీచర్స్ అయితే మన తోటి ఆర్టిస్ట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతకైనా ఉంది. సో దీని గురించి అయితే ఈరోజు వీడియోలో నేను క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సిలో 100కి 100 కాకపోయినా ఒక 50% అయినా క్వశ్చన్స్ వచ్చే విధంగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మేము ముందుంటాము. అంతవరకు థ్యాంక్ యూ.